కాశ్మీర్ వేర్పాటువాది అంటే అర్థం ఏంటి? కాశ్మీర్ ప్రత్యేక దేశంగా ఉండాలి అన్నటువంటి కోణంలో పాకిస్తాన్ ఆలోచనలకు అనుగుణంగా ఉండేటటువంటి వ్యక్తి, మన దేశంలో ఉంటూ కాశ్మీర్ మనది కాదు పాకిస్తాన్దే అనేటటువంటి రూట్లో మాట్లాడేటటువంటి వ్యక్తులు. ఇలాంటిది కుటుంబాలు దశాబ్దాల తరబడి నడిపితే ఆ కుటుంబాలను పక్కన పెట్టారు ప్రజలు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటప్పటికి ఒక కొత్త అలాంటి వేర్పాటువాదిని గెలిపించారు, అదే కాశ్మీర్లో. అతను దేశద్రోహం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో అతని ప్రమాణం చెయ్యొచ్చా చెయ్యకూడదా అంటే అభ్యంతరం లేదని చెప్పి ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ చెప్పింది కోర్టుకి. ఉగ్ర నిధుల కేసు నిందితుడు ఇంజనీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమతి ఇచ్చింది. దీని మీద ఢిల్లీ హైకోర్టు మంగళవారం తుది ఇస్తుంది. ఈ నెల 5న రషీద్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్కి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా మీద 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగం మీద 2019 ఆగస్టులో రషీద్ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో 18వ లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేయలేకపోయాడు. తన ప్రమాణ స్వీకారం కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ రషీద్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తే మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న సమయంలో ఆప్ నేత సంజయ్ సింగ్ పార్లమెంట్కి వచ్చి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీని మీద జూలై 1 సమాధానం ఇవ్వాలని ఎన్ఐఏని కోర్టు ఆదేశించింది. ఎన్ఐఏ తన సమ్మతిని తెలిపిన నేపథ్యంలో రేపు మా ప్రమాణ స్వీకారం జరుగుతుంది.